ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి మరో 36 గంటల్లో నీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. విపరీతమైనటువంటి డబ్బు రాబోతుంది. నువ్వు ఎన్నడూ కూడా కని విని ఎరుగని డబ్బు నాకు తెలుసమ్మా. ఈ డబ్బు అవసరం నీకు ఎంత ఉందో నాకు తెలుసు. నువ్వు ఎంత కష్టంలో ఉన్నావో తెలుసు. ఈ డబ్బు కోసం ఎంత ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. అందుకే ఒక ఆకస్మిక ధనలాభం నీకు కలగబోతుంది. నీ అప్పులన్నీ కూడా తీరబోతున్నాయి. నీ ఆర్థిక సమస్యలన్నీ తీరబోతున్నాయి. ఇక ధనానికి నీ ఇంట్లో లోటు అనేదే ఉండదు. నీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది, కాసుల వర్షం కురుస్తుంది. ఇది పండగ చేసుకో బిడ్డ. ఇక అంతా కూడా ఆనందాలే, సంతోషాలే ఉంటాయి తల్లి. ఈరోజైతే ఈ అద్భుతమైన సందేశాన్ని నీ కోసం తీసుకొచ్చానమ్మా అని చెప్పి బాబాగారు అయితే మన కోసం తన మాటగా ఒక సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందుగా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి నేను నీ తండ్రిని, నీ ఆత్మరక్షకుణ్ణి. నీ ప్రతి అడుగుకు కూడా నేను మార్గదర్శిని. నీ ప్రతి కళకు సాక్షిని. నీ ప్రతి లోపం, ప్రతి భయం, ప్రతి ఆశను మాటలు లేకుండా అర్థం చేసుకునేవాణ్ణి. ఈరోజు నేను నీతో చాలా ముఖ్యమైన మాట చెప్పడానికి వచ్చాను. నీ జీవితంలో అకస్మాత్తుగా డబ్బు రాబోతుంది. ఊహించి కూడా ఉండవు తల్లి. దీన్ని కేవలం ఒక వాగ్దానం మాత్రమే కాదు, ఇది ఒక శక్తి మార్పు, ఒక దివ్యమైన మార్పు. ఆ మార్పును నువ్వు అనుభవిస్తావు. దానిని నువ్వు చూడబోతున్నావు బిడ్డ. మరియు అది త్వరలోనే నీకు వాస్తవికతగా మారబోతుంది. ఈ తండ్రి ఈరోజు నీ హృదయం వరకు ఈ సందేశం తీసుకొని వచ్చాడు. ఈ సందేశం చివరి వరకు చూస్తే తప్పకుండా విను. ఎందుకంటే చివరిలో నీకు లభించే ఒక అద్భుతమైన కానుక ఉందమ్మా. నిన్నది మార్చేస్తుంది. ఆ శక్తి అకస్మాత్తుగా నిన్ను ధనవంతుణ్ణి చేస్తుంది. మరి ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలి కదా బిడ్డ. నెమ్మదిగా విను. ఎందుకు అంటే విషయాలు అకస్మాత్తుగా ఎప్పుడూ జరగవమ్మా. నీ ఆత్మలో, నీ కర్మలలో, నీ ఆలోచనల్లో, నీ ఊర్జలో గత కొంతకాలంగా ఎంత గందరగోళం జరిగిందో నువ్వు కూడా బహుశా గమనించలేదేమో. నువ్వు కేవలం ఇంతే తెలుసుకున్నావు. నీవు అలసిపోయావు, ఇబ్బంది పడ్డావు, కష్టపడినా కూడా ఫలితం దొరకలేదు అనిపించింది. ఇంకా ఎన్నిసార్లు హృదయంలో నా విధిలో డబ్బుందా అనే సందేహం కూడా వచ్చింది, అవునా? కానీ ఈరోజు నేను నిన్ను నా ఒడిలో కూర్చోబెట్టి ఒక లోతైన విషయం చెప్పడానికే వచ్చాను. డబ్బు ఆగిపోలేదు బిడ్డ. డబ్బు నీ వైపు పరుగులు తీస్తోంది. కానీ శక్తి, డబ్బు ఒకే వైపు తరంగం అనేది ఆగిపోయినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు నీ సమృద్ధి కోసం వచ్చేసావమ్మా.
ఆ తరంగంలోకి వచ్చేసావు. నీ శక్తి మారింది, నీ ఊర్జ మారింది. నీకు చెప్పకుండానే నువ్వు కేవలం జీవిస్తున్నావని అనుకుంటున్నావు, కానీ నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్క క్షణం నువ్వు ఓడిపోలేదు తల్లి. ప్రతి ఆ రోజు నొప్పి ఉన్న ప్రయత్నం చేసావు. ప్రతి ఆ రాత్రి నువ్వు కళ్ళు మూసుకొని, నాన్న, తండ్రి, నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను సాయి, కానీ నాకు ఏదీ దొరకడం లేదు అంటూ అడుగుతూ ఉన్నావు. ఇవే క్షణాలు ఆ తరంగాలని మార్చేశాయి. ఇవే క్షణాలు నీ ధనయోగాన్ని ఇక్కడ ప్రేరేపిస్తున్నాయి. ఇవే క్షణాలు నీకు చెప్పేశాయి, ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉండు అని ఈ సాయి చెప్తున్నాడు. సిద్ధంగా ఉండు బిడ్డ. డబ్బు కేవలం పని నుంచి రాదు. డబ్బు నీ శక్తికి స్పందనగా వస్తుంది. ముందు నీ శక్తి ఏముంది, నీ ఊర్జ ఏముంది అక్కడంటే భయం, అభద్రత, కొరత, సందేహం. ఇప్పుడేముంది? విశ్వాసం, ధైర్యం, ఓపిక లేవు. అన్నీ మారిపోయాయి. అందుకే ధనం నీ వైపు వస్తుంది. ధనం నీ దగ్గరికి ఎందుకు వస్తుంది అంటే 5 దివ్య కిరణాలు ఉన్నాయి. 1 నీ శక్తి, 2 నీ ఊర్జ ఇప్పుడు గ్రహించే వాటిల్లో ఉంది. ముందు నువ్వు కష్టపడేవాడివి. లోపల నుంచి గ్రహించే అనుమతి నీకుగా ఇవ్వలేదు. నాకెందుకు ఇలా జరుగుతుంది? నేను అర్హుడినా? ఇంత పెద్ద డబ్బు నాకెందుకు వస్తుంది? ఈ ప్రశ్న కొరత నుంచి వస్తుంది. అందుకే సమృద్ధి ఆగిపోయింది. కానీ ఇప్పుడు నీ శక్తి చెబుతోంది, నీ శక్తి మారుతోంది. నీ తండ్రిగా నేను చెప్తున్నాను, సిద్ధంగా ఉన్నావా? మరి నువ్వు నీకు అందివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ స్మర్థతనే నీకు ధనాన్ని ఆకర్షిస్తుంది. నీ కర్మచక్రం పూర్తయింది, కానీ ఇక్కడ నిన్ను అడ్డంకులు, అవరోధులు ఎదురవుతున్నాయి. కష్టపడడం నేర్పించడానికి, ఓపిక నేర్పించడానికి, బుద్ధి ఇవ్వటానికి, స్పష్టత ఇవ్వటానికి, ధనం పెద్ద బాధ్యత అవుతుంది అని అర్థం చేయించడానికి ఆ పాఠాలు ఇప్పుడు పూర్తయ్యాయి. ఇప్పుడు నీకు బహుమతి రావాల్సి ఉంది బిడ్డ. ఆ ఆత్మ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యావు. నువ్వు కొంత ఆలోచన నుంచి సమృద్ధి ఆలోచనకు మారావు. నీ దగ్గర డబ్బు లేదు, నీ దగ్గరికి డబ్బు వస్తుంది అనుకుంటున్నావు. ముందు అంత కష్టం అనుకునేవాడివి, కానీ ఇప్పుడు మాత్రం నేను దారిలో కనుక్కుంటాను అని అనుకుంటున్నావు. ఈ చిన్న మార్పు నీ జీవితానికి చాలా పెద్ద మార్పు అవుతుంది. ఇది నీ సాయికి ఒక సంకేతం ద్వారా పంపినట్లు అవుతుంది. నీ జీవిత ఉద్దేశానికి దగ్గరగా వస్తున్నావు. డబ్బు ఎప్పుడూ కూడా జీవిత ఉద్దేశాన్ని బలపరుస్తుంది తల్లి. ఎవరైతే తమ ఉద్దేశ మార్గంలోకి వస్తారో వాళ్ళకి సాయి వనరులు తప్పకుండా ఇవ్వటం జరుగుతుంది. ఇవ్వు. నువ్వు ఇప్పుడు ఈ దశలో ఉన్నావు. నువ్వు దిశ పడ్డావు. నీ అడుగులు దివ్య సమయంలో సమానంగా ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ధనాన్ని భావోద్వేగంగా స్వీకరించే పరిపక్వత కలిగి ఉన్నావు. డబ్బు వచ్చినా నువ్వు దాన్ని నిర్వహించలేవు. ఎందుకంటే డబ్బుకి బుద్ధి మాత్రమే కాదు, పరిపక్వత కూడా కావాలి. ఇప్పుడు నీ హృదయం సమతుల్యంగా ఉంది. నీ నిర్ణయాలు బలంగా ఉన్నాయి. నీ ఆలోచనలు విశాలంగా ఉన్నాయి. నిన్ను ఎంచుకున్నది నువ్వు ధనం వెంట పరుగులు పెట్టడం కాదు. ఇక మీదట ధనమే నీ వెంట పరుగులు పెడుతుంది. నీ పరిస్థితుల్ని మార్చేస్తుంది. నీ అప్పుల్ని తీర్చేస్తుంది. ఈరోజు ధనం నీకోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు నువ్వు అతి అందమైన విషయం విను. ఈ అకస్మాత్ ధనం ఒకే మూలం నుంచి రాదు తల్లి. నీకు ఈ రూపాల్లో లభిస్తుంది. అనుకోని అవకాశాలు, ఆకస్మిక లాభాలు, పాత డబ్బు తిరిగి రావటం, ఆర్థిక ఆశీర్వాదం, డబ్బు మార్గం తెరిచే కొత్త పని ఆదాయాన్ని నీకు ఎక్కువ చేస్తాయి. నేను ఆర్థికంగా ఉద్ధరించే వ్యక్తి ఎవరైనా సరే, ఏదైనా సమస్య తొలగడం వల్ల డబ్బు, సేవ, ఇంట్లో ఆర్థిక ఆశీర్వాదం. ఈ డబ్బు బలవంతంగా రాదు. ఇది నీ శక్తి నుండి, నీ ఊర్జ నుండి ఆకర్షితం అవుతుంది. అయితే చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది కదా. సంవత్సరాలుగా నువ్వు పోరాడుతూ ఉన్నావు. డబ్బు కోసం, అవకాశాల కోసం, గౌరవం, గుర్తింపు, వృత్తి కోసం నువ్వు చాలాసార్లు వచ్చి నాతో అన్నావు, తండ్రి, నేను ఇంత కష్టపడుతున్నానో డబ్బు నా చేతిలో నిలవటం లేదు. కొన్నిసార్లు తండ్రి, నా ధన మార్గం ఎందుకు ఇలా కష్టమవుతుంది అని ఫిర్యాదు కూడా చేశావు. కొన్నిసార్లు మాట్లాడకుండా కన్నీళ్లు కూడా పెట్టుకున్నావు. ఎందుకంటే నీలో ఒక భయం, ఒక ఆందోళన, ఒక గాయం అనేది ఉండేది. నా చేతుల నుంచి డబ్బు జారిపోతుంది అని. ఈ బిడ్డ, ఈరోజు నీకు ఒక అద్భుత రహస్యం చెప్తున్నా విను. నీ విధిని మార్చేస్తుంది. ఇది నీ జీవితంలో అకస్మాత్తుగా ధనం ఎందుకు రాబోతుంది? మొదటి కారణం ఏంటో తెలుసా? నీ కర్మలు పూర్తయ్యాయి. వీటన్నింటినీ మర్చిపోతున్నావు. కానీ డబ్బు కేవలం కష్టం నుంచి మాత్రమే రాదు తల్లి. ఇది కర్మల ఫలితం కూడా. గత సంవత్సరాలుగా నువ్వు చేసిన నిజాయితీ, కష్టం, సరైన ఉద్దేశాలు, ఎవరి మనసు బాధ పెట్టకుండా చేయటం,
సహాయం చేయటం ఇవన్నీ కూడా నీ కర్మ ఖాతాలో జమ అయ్యాయి. ఒక కర్మ బ్యాంకు ఖాతాలా పనిచేస్తుంది బిడ్డ. అందులో తగినంత మంచి పనులు జమైతే ధనం, అవకాశాలు, అదృష్టం అకస్మాత్తుగా నీ వైపు ప్రవహిస్తాయి. నీ కర్మచక్రం పూర్తయింది. నీ వేచి ఉండే కాలం ముగిసింది. ఇక నిన్ను ఆపే ఏ బంధమూ లేదు. ఈ సందేశం నీ హృదయాన్ని తాకుతుంటే ఇక్కడ చెప్పు, బాబా నువ్వు నాతోనే ఉన్నావు, నేను ఇక్కడే ఉన్నాను అంటున్నావు అను. రెండో కారణం నీ ఊర్జ, నీ శక్తి ఇప్పుడు ధనాన్ని ఆకర్షిస్తుంది. ధనం ఒక ఊర్జ ఎల్లప్పుడూ కూడా తనకు సరిపడే తరంగాల దగ్గరికి వెళ్తుంది. ముందు నీ ఊర్జ గందరగోళమే ఉంటుంది. భయపడేవాడివి, చింతించేవాడివి, తక్కువగా అనుకునేవాడివి. కానీ ఇప్పుడు నీ ఊర్జ మారిపోయింది. నువ్వు స్వయంగా విలువలను అంగీకరించవు, సమృద్ధిని ఊహించడం మొదలుపెట్టవు, కొరత అనేది పడ్డావు. నీ తరంగాలు శాంతించాయి బిడ్డ. వచ్చింది కాదు బిడ్డ, ఇచ్చే మార్పు నీ జీవితంలో ధనం యొక్క అకస్మాత్తు ప్రవేశం కాబోతుంది. మూడవ కారణం నువ్వు ధనానికి గౌరవం ఇవ్వటం నేర్చుకున్నావు. ధనం అనేది ఆ చేతుల్లోనే వస్తుంది తల్లి. దానికి గౌరవం ఇవ్వటం తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటుంది. ముందు నువ్వు ధనం గురించి గందరగోళంగా ఉండేవాడివి. కానీ కొన్నిసార్లు అపరాధ భావన, కొన్నిసార్లు భయం, డబ్బు నిలుస్తుందా నిలబడుతుందా అని, కొన్నిసార్లు ధనం ఆకస్మికతకు అడ్డంకి అని కూడా అనిపించేది. కానీ ఇప్పుడు నువ్వు మారావు. ధనం లోభం కాదు, సాధనమని అర్థం చేసుకున్నావు. ధనం నిన్ను బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా, స్వతంత్రంగా చేస్తుందని తెలుసుకుంటున్నావు. నువ్వు ధనానికి గౌరవం ఇవ్వటం నేర్చుకున్నావు. గౌరవం ఉన్న చోట ధనం స్వయంగా నడిచి వస్తుంది. నాలుగో కారణం నీలో అడ్డుపడుతున్న ఊర్జ తగ్గిపోతుంది. గత కొంతకాలంగా నువ్వు బరువుగా ఉన్నావు. ఏదో అదృశ్య గోడ నీ పురోగతిని, ఆదాయాన్ని, అవకాశాలను ఆపుతోంది. నడిపించేది నీకు నీ పాత అడ్డంకులలో, పాత భయాలు, చిన్నప్పటి గాయాలలో, తిరస్కారాలు, ఆర్థిక గాయాలు, వైఫల్యాలు, భయం నుంచి వచ్చినవన్నీ కూడా. కానీ ఇప్పుడు ఆ మూడు కూడా విప్పబడ్డాయి తల్లి. ఇక నిన్ను ఎవ్వరూ కూడా ఆపలేరు. నీ ఊర్జ శుభ్రమైంది, నీ నియమితం బలమైనది, నీ హృదయం నయనమవుతున్నది. సమృద్ధి నీ వెనక ప్రవహించబోతుంది. ఇక ఐదవ కారణం ఏంటో తెలుసా తల్లి? నువ్వు ఇతరుల కోసం బ్రతకడం మానేసి నీ కోసం బ్రతకడం మొదలుపెట్టు. ముందు నువ్వు ఎక్కడ ఇతరులను సంతోషపెట్టడంలోనే ఉండేవాడివి. ప్రజలు ఏమంటున్నారు, ఎవరికి బాధలు కలగకుండా ఉండదు కదా. అందరూ కూడా మంచిగా ఉండాలి, చెయ్యాలి, తనను తాను వెనక్కి నెట్టుకోకూడదు. అందుకే నీ లోపల ఊర్జ విరిగిపోయింది, ఆత్మ విరిగిపోయి ధనం రాదు బిడ్డ. కానీ ఇప్పుడు విరిగిపోతే గనక నీకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చావు, నీ విలువ తెలుసుకున్నావు, నీ జీవితం కూడా విలువైనది అర్థం చేసుకున్నావు. ఈ స్వయం గౌరవమే ధనాన్ని ఆకర్షిస్తుంది. అందుకే సాయి నీకు తక్షణ బహుమతి ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు నువ్వు పరిపక్వతకి చేరుకున్నావు. మనసులో శాంతం ఉంటుంది, నిర్ణయాలు శాంతంగా తీసుకుంటావు. సమాచారం చూసుకొని ఆ తర్వాత నువ్వు నడుస్తావు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవు, భావోద్వేగ ఖర్చులు చేయవు, ఒత్తిడికి లొంగవు. ఈ పరిపక్వతే నీ ఆర్థిక గతిని మార్చేస్తుంది, దానికి పునాది అవుతుంది. ఇప్పుడు ధనం నీ దగ్గరికి వస్తుంది అంటే నువ్వు దాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నావు. అందుకే సాయి నీకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడమ్మా. ఇప్పుడు నీ అంతర్గత విలువను పెంచుకుంటున్నావు, గుర్తించుకుంటున్నావు. ఇది చాలా కాలం నువ్వు నిన్ను తక్కువ అంచనా వేశావు. నేను ఎంత స్వార్థం లేని వాడిని, నా అదృష్టం బలహీనంగా ఉంది, నా విలువ ఎవరో అర్థం చేసుకుంటారో అనుకునేవాడివే కదా. కానీ ఇప్పుడు నీకు తెలిసింది కదా నీలో ఎంత శక్తి ఉంది అని, నీలో ఎంత లోతైనది అని, నీ హృదయం ఎంత పవిత్రమని, నీ ఉద్దేశం ఎంత విశిష్టమని. నువ్వు ఇప్పుడు అర్హుడిగా అనుభవిస్తున్నావు, అర్హుడిగా మారిపోతున్నావు. అర్హత వచ్చిన చోట ధనం కూడా వస్తుంది బిడ్డ. పేదరికం అక్కడ ఆ తరంగాల నుంచి పూర్తిగా నువ్వు బయటపడ్డావు. ఆ తరంగం విరిగిపోయింది. ఇప్పుడు అంతా కూడా డబ్బుని మోసుకు వస్తుంది. నీ తండ్రి ఆశీర్వాదాలు నీ మీద ఉన్నాయి తల్లి. ఈ తండ్రి మీద, ఈ సాయి మీద నువ్వు నమ్మకం పెట్టుకో. నీ ఆత్మసిద్ధిశ పట్టుకుంది, నీ అడుగులో స్థిరమవుతున్నాయి తల్లి. నీ ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు ఉద్దేశంగా, అనుసంధానంగా నడుస్తున్నావు. ఇక్కడ నువ్వు అనుసంధానమైతే ధనం యొక్క నిరంతర ప్రవాహం ఉంటుంది. నువ్వు ఆ ప్రవాహంలోకి ప్రవేశించవు, ఎందుకంటే నీ ప్రార్థన అంగీకరించబడింది. అవును బిడ్డ, నేను నిన్ను స్పష్టంగా చెప్తున్నాను కదా, నీ ప్రార్థన వినపడింది నాకు. ఈ సాయి విన్నాడు, దానికి సమాధానం అవును అని వచ్చింది కదా. నువ్వు ఏం కోరుకున్నావో అది నీకు ఖచ్చితంగా ధనమైన, అవకాశమైన, విజయమైన, ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా నీ ఖాతాలో జమ కాబోతున్నాయి.
ఆ తలుపులన్నీ నేను తెరవబోతున్నాను బిడ్డ, అందుకోవటానికి సిద్ధంగా ఉండు. ఈ సాయి మీద నువ్వు నమ్మకంతో ఉండు, నీకంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.